నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో పోలిపాడ్యమి పూజా విధానం గురించి తెలుసుకుందామండి. అలాగే నదులు, చెరువులు, కాలువల్లోనే వదలాలా లేక ఇంట్లో మనం తులసి కోట దగ్గర ఎలా వదలాలి, తులసి కోట లేని వాళ్ళు నీటిలో దీపాలు ఎలా వదలాలి, అలాగే ఈ సంవత్సరము అనగా 2025 సంవత్సరము పోలిపాడ్యమి శుక్రవారము వచ్చింది కదా, మరి ఆ రోజు దీపాలు నీటిలో వదిలి పోలి తల్లిని మనం స్వర్గానికి సాగనంపవచ్చా, నెల రోజులు మనం పూజ చేసుకున్న తర్వాత శుక్రవారం రోజు ఇలా నీటిలో దీపాలు వదిలి పంపవచ్చా అని చాలా మందికి డౌట్స్ అనేవి ఉంటాయండి. అలాగే మనం ఎక్కడ చేసుకోవాలి, అరటి డొప్పులు లేకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా వీడియోలో క్లియర్గా చెప్తానండి. అలాగే ఈ నెల రోజులు కూడా పూజ చేసుకున్న వాళ్ళు, చేసుకోవటం కుదిరిన వాళ్ళు కూడా ఈ ఒక్క పోలిపాడ్యమి రోజున ఇలా దీపాలు వెలిగించి నీటిలో వదలడం వలన నెల రోజులు మీరు పూజ చేసుకున్నంత పుణ్యం లభిస్తుందండి. ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి 21 శుక్రవారం ఉందండి. సూర్యోదయానికి మనకి ఉన్న తిథినే మనం తీసుకుంటాం కాబట్టి సూర్యోదయానికి ఉన్న తిథి పాడ్యమి తిథి శుక్రవారము 21 తారీఖు ఉందన్నమాట. మరి అలాంటప్పుడు మనం శుక్రవారము, కొంతమందికి మంగళవారము, శుక్రవారము ఇలా దీపాలు వదిలిపెట్టడం కానీ ఇలాంటి సెంటిమెంట్ అనేది ఉంటుందండి. అటువంటి వాళ్ళు మాత్రం శుక్రవారము అలా వదిలిపెట్టకుండా శనివారం వదులుకోవచ్చండి. ఒకవేళ మాకు మంగళవారము, శుక్రవారము ఇలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవండి, మేము తిథిని మాత్రమే పట్టించుకుంటాము అనుకున్న వాళ్ళు 21 శుక్రవారము మీరు నీటిలో దీపాలు వదిలి పోలిపాడ్యమి అనేది జరుపుకోవచ్చండి. ఒకవేళ అలా శుక్రవారం, మంగళవారాలు ఇలాంటి సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే శనివారము తెల్లవారుజామునే మనం నీటిలో దీపాలు అనేది వదులుకోవచ్చండి. సంవత్సరము అంటే 2025 సంవత్సరము నవంబర్లో ఈ పోలిపాడ్యమి మాత్రం 2 రకాలుగా జరుపుకుంటున్నారండి. తిథి మాత్రమే పట్టించుకునే వాళ్ళు నవంబర్ 21 శుక్రవారము చేసుకుంటారనమాట. తిథి కాకుండా శుక్రవారం, మంగళవారము సెంటిమెంట్ ఉన్న వాళ్ళు మాత్రం శనివారం తెల్లవారుజామునే వీటిలో ఈ దీపాలు అనేది వదులుకోవచ్చండి. అది మీకు దగ్గరలో నదులు, చెరువులు, కాలువలు ఉంటే అలా వదులుకోవచ్చు. అలా లేని వాళ్ళు మనం ఇంట్లోని తులసి కోట ముందు ఇలా శుభ్రంగా పసుపుతోటి ఇలా అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని దాని మీద పసుపు, కుంకుమ వేసుకొని ఒక స్టీల్ కానీ ఇత్తడి తీసుకోండి. ఇత్తడి ప్లేట్ ఉంటే పెద్ద ప్లేటు ఇత్తడి తీసుకోండి. ఇత్తడి లేనప్పుడు మాత్రమే స్టీల్ తీసుకొని దానికి మనం ఇందులోనే గంగా నదిలాగా మనం భావించి దీనికి పసుపు కొంచెం రాసి అలాగే కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో మనం నీళ్లు పోసుకొని కొద్దిగా మీ దగ్గర ఏమన్నా గంగా జలం ఉంటే దీనిలోనే గంగా జలం కూడా పోసుకొని మనము గంగా నదిని ఇక్కడ ఆహ్వానిస్తున్నట్లు మనం ఈ బేషన్లోకి గంగా నదిని ఆహ్వానిస్తామండి. వాటర్ పోసి అందులో గంగా జలం ఏమన్నా ఉంటే కొంచెం వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు ఇవన్నీ కూడా వేసుకొని మన దగ్గర ఉన్న పుష్పాలతోటి మనం ఈ విధంగా వేసుకొని మనం ఒక కొలంలాగా రెడీ చేసుకోవాలండి. మనం ఈ నీళ్లలోకి గంగాదేవిని ఆహ్వానించాలి. ఇలా మనం కొలంలాగా రెడీ చేసుకున్న తర్వాత దీపాలు వదలటానికి రెడీ చేసుకున్న తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా కూడా మొదటగా విఘ్నేశ్వరుని పూజిస్తాం కదండి. అలాగే ఇక్కడ కూడా ఈ రోజు పోలిపాడ్యమి రోజున కూడా మనం పసుపుతోటి ఇలా వినాయకుడిని చేసుకొని మనం ఈ పూజ అంతా కూడా తులసికోట ఉన్నట్లయితే తులసికోట దగ్గర ఎదురుగా చేసుకోవచ్చండి. తులసికోట ఆనవాయితీ లేని వాళ్ళు మీకు ట్యాప్స్ కానీ బోర్ కానీ ఇలా ఉంటుంది కదండి, అక్కడ కూడా మీరు లేదా ఒకవేళ అలా అవకాశం లేని వాళ్ళు కూడా నక్షత్రాలు కనిపించేలాగా మీ బాల్కనీలో కానీ క్యారిడార్లో కానీ లేదా ఏదైనా కూడా ఈశాన్య ప్రదేశంలో ఈ విధంగా మీ ఇంటి ఈశాన్య భాగంలో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలండి. పసుపుతోటి ఇలా వినాయకుడిని చేసి మనం ముందుగా దీపారాధన చేసుకుంటాం కదండి. ఈ దీపాలు విఘ్నేశ్వరుని దగ్గర చేస్తాం కదండి, ఇవి చేయాలన్నమాట. వీటికి మనం నీళ్లలో వదిలే దీపాలకి కాదండి, అవి కాదు, అవి తర్వాత చూస్తామన్నమాట. ఒకవేళ ఈ విఘ్నేశ్వరుని పూజ, ఈ గౌరీదేవి పూజ మాకు తెలుసండి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా వీడియో కొంచెం స్కిప్ చేసి ఓన్లీ దీపాలు వదలడం వరకే చూసుకోవచ్చు అనమాట. ఇలా మనం విఘ్నేశ్వరుని చేసుకున్న తర్వాత పుష్పాలు అలాగే కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు ఇవన్నీ కూడా వినాయకుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని విఘ్నేశ్వరుని షోడశోపచార పూజ చేసుకొని అలాగే విఘ్నేశ్వరునికి తాంబూలం కూడా సమర్పించి ఏదైనా సరే
తీపి పదార్థము అంటే బెల్లం ముక్క కావచ్చు, ఏదైనా కానీ విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించి మనం వినాయకుడికి ధూపము దీపము రెండు కూడా చూపించిన తర్వాత విఘ్నేశ్వరునికి ఇలా హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని ఇంతటితోటి విఘ్నేశ్వరుని పూజ అనేది పూర్తవుతుందండి. మనం ఎప్పుడు ఏ పూజలు చేసుకున్నా కూడా మొదటగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలి. ఇక్కడ నేను గౌరీదేవిని పూజిస్తున్నానండి. ఇక్కడ గౌరీదేవి కోసం అని చెప్పేసి కొద్దిగా ఇంకొక తమలపాకులో కొద్దిగా పసుపు తీసుకొని ఈ పసుపును కూడా మనం పసుపు గణపతిని అయితే ఎలా చేసుకుంటున్నామో అదే విధంగా మనము ఈ విధంగా గౌరీదేవిని చేసుకోవాలండి. స్త్రీలు ఈ రోజున పోలి పాడ్యమి రోజున గౌరీదేవిని చేసుకొని పూజించిన తర్వాత నీటిలో దీపాలు వదిలితే చాలా మంచిదండి. ఏదైనా కానీ సౌభాగ్యం అనేది చిరకాలం ఉంటుందన్నమాట. అందువల్ల గౌరీదేవి సహితంగా ఈరోజు పోలి పాడ్యమి రోజు ఇలా గౌరీదేవిని కూడా పూజించిన తరువాత అప్పుడు మీరు నీళ్లలో దీపాలు అనేది వదిలితే చాలా మంచిదన్నమాట. ఇలా గౌరీదేవిని కూడా చేసుకున్న తర్వాత ఇక్కడ పుష్పాలతోటి అందంగా అలంకరించుకొని గౌరీదేవి దగ్గర కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతులు ఇవన్నీ వేసి నమస్కారం చేసుకొని మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టుకొని అలాగే దీపము ధూపము రెండు కూడా చూపించిన తర్వాత గౌరీదేవి అష్టోత్తరం ఉంటుందండి. ఇలా అష్టోత్తరము ఏదైనా బుక్స్ ఉంటాయి కదండి, బుక్స్లో అయినా ఉంటాయి, లేదా మీరు ఫోన్లో పెట్టుకొనైనా గౌరీదేవి అష్టోత్తరం చదువుకొని తర్వాత అప్పుడు గౌరీదేవికి ఇలా తాంబూలం కూడా సమర్పించి గౌరీదేవికి కొద్దిగా వడపప్పును చలిమిడి నైవేద్యంగా సమర్పించండి. ఇలా గౌరీదేవికి చలిమిడి అనేది మనం నైవేద్యంగా సమర్పించడం వల్ల మన కడుపు చల్లగా ఉంటుంది అని చల్లగా ఉంటుందని అర్థమండి. అందువల్ల గౌరీదేవికి ఇలా కొద్దిగా చలిమిడి అలాగే వడపప్పు నైవేద్యంగా సమర్పించిన తర్వాత గౌరీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని కొన్ని అక్షంతలు తీసుకొని మీరు కొంచెం శిరస్సుపై వేసుకున్న తర్వాత ఇప్పుడు నీటిలో దీపాలు ఎలా వదలాలో చూద్దామండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి. ఇక్కడ నేను అరటి డొప్పల్లో చూపిస్తున్నానండి. అరటి డొప్పలు లేని వాళ్ళు ఎలా చేయాలి అనేది నేను ఒక సపరేట్ వీడియో అనేది పోస్ట్ చేస్తానన్నమాట. దానికోసం ఎన్ని రకాలుగా మనం అరటి డొప్పలు లేని వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాటితోటి దీపాలు ఎలా వదలాలి, అందరికీ అరటి డొప్పలు అనేది అందుబాటులో ఉండవు కదండి. అటువంటి వాళ్ళ కోసం నేను ఒక సపరేట్ గా ఒక వీడియో అనేది చేస్తాను. మనకి ఈ రోజునే 365 ఒత్తులు వెలిగించదలుచుకున్న వాళ్ళు మనం ఈ నెలలో కార్తీక మాసంలో అసలు పౌర్ణమి రోజు కానీ సోమవారం కానీ ఇలా ఎప్పుడు మేము వెలిగించలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజునే 365 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చండి. 365 ఒత్తులు ఎలా వెలిగించాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. ఈ వీడియో కింద ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి 365 ఒత్తులు వెలిగించదలుచుకున్న వాళ్ళు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ వీడియోలో క్లియర్గా చూపిద్దాము అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూపించలేదండి. ఆ వీడియో అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎవరైనా సరే కార్తీక మాసంలో మేము ఇంతకు ముందు ఎప్పుడు కూడా 365 ఒత్తులు వెలిగించలేదండి అనుకున్న వాళ్ళు ఈ రోజున 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. అలాగే ఇక్కడ నేను అరటి డొప్పకు కూడా ఇలా పసుపు రాసి కొద్దిగా ఇలా కొంచెం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇందులో నేను తమలపాకు ఉంచానండి. మీరు కావాలంటే తమలపాకు లేకుండా కూడా డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా తమలపాకు మీద కూడా కొద్దిగా పసుపు రాసి కొంచెం ఒక కుంకుమ బొట్టు పెట్టి దాని మీద మనం ఎన్ని దీపాలు నీటిలో వదలాలి అంటే 33 దీపాలు నీటిలో వదలాలండి. ఇవన్నీ కూడా ఒకేసారి ఇట్లా అరటి డొప్పలు అయితే ఉంటాయి కదండి, వెయిట్ ఆపగలవు కాబట్టి 33 దీపాలు అనేది మనం కుంది ఒత్తులు చేసుకొని అవి మనం ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె అయినా రెండిట్లో ఏదైనా కానీ అందులో నానబెట్టుకొని ఈ విధంగా ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకొని ఉంచుకొని ఇలా మనం ఎన్ని ఒత్తులు అయితే వెలిగించదలుచుకున్నామో అన్ని ఒత్తులు కూడా 33 ఒత్తులు ఈ విధంగా ఒకటే ఇట్లా పెట్టుకోవచ్చండి. లేదా 3గా అయినా 11 11 11 3 రకాలుగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని మనం ఏకవత్తితో కానీ లేకపోతే అగరబత్తితో కానీ ఈ విధంగా దీపారాధన అనేది మనం ఈ ఒత్తులు వెలిగించుకున్న తరువాత ఈ దీపం దగ్గర మనం కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని ఏదైనా పుష్పాలు ఉన్నా కూడా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ దీపం దగ్గర కూడా మనం వదిలే ఈ దీపాల దగ్గర కూడా కొద్దిగా చలిమిడి అనేది ఈ పోలి పాడ్యమి రోజున చలిమిడి పెట్టడం వలన ఆ పోలమ్మ తల్లికి మనం నైవేద్యంగా సమర్పించి అలాగే మన
కడుపు కూడా చల్లగా చూడమని అర్థమండి. ఈ అరటి డొప్పులు ఎక్కువ ఇలా నైవేద్యాలు అనేది పెట్టొద్దండి. ఎందుకంటే బరువు ఎక్కువైపోతే మునిగిపోతుంది కదా, వాటర్ అనేది వస్తాయి. అందువల్ల ఎక్కువ కాకుండా కొద్దిగా చలిమిడి, కొద్దిగా వడపప్పు ఈ దీపాల దగ్గర ఉంచి మనం 2 చేతులతోటి పట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కొలంలో ఈ బేషన్లోకి మనం ఇలా వదలాలండి. వదిలి 3 సార్లు 2 చేతులతోటి ఇలా నీళ్లలో ఇలా ముందుకి సాగనంపినట్లు ఇలా అనాలన్నమాట. ఇప్పుడు మనం పోలి తల్లిని స్వర్గానికి సాగనంపుతున్నట్లు అన్నమాట. ఇలా మనం వదిలిన తర్వాత ఇక్కడ మనం ధూపము అలాగే చూపించి ఇక్కడ హారతి కూడా ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి. ఇంకా ఒక ప్లేట్లో తాంబూలమును అలాగే మనం ఇందాక చలిమిడి కానీ వడపప్పు కానీ అక్కడ అరటి డొప్పులు పెట్టకపోయినట్లయితే ఒక ప్లేట్లో తీసుకొని తాంబూలం కూడా అలాగే ఈ నైవేద్యాలు కూడా పెట్టి అక్కడ పెట్టి నమస్కారం చేసుకొని కొన్ని అక్షంతలు మీ చేతిలో తీసుకొని మనం ఈ పోలిపాడ్యమి రోజున పోలి స్వర్గానికి వెళ్ళి కథ ఒకటి ఉంటుందండి. ఆ కథని మీరు అక్షంతలు చేతిలో పట్టుకొని చదువుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ మీరు చదవగలిగిన వాళ్ళైతే ఆ కథ అనేది మీరే చదువుకోవచ్చు. బుక్స్ లో ఉంటుంది కదండి, మనకి కార్తీక పురాణం బుక్స్ లో ఉంటుంది కాబట్టి అలా చదువుకోవచ్చు. ఒకవేళ మాకు చదవడము ఆ టైంలో కుదరదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ లో పెట్టుకొని మీరు అక్షంతలు చేతిలో పట్టుకొని ఇలాగా కథ చదువుతున్నంతసేపు కూడా మీరు ఆ అక్షంతలు అనేది చేతిలో పట్టుకొని కథ పూర్తయిన తర్వాత అక్కడ వేసి నమస్కారం చేసుకోవాలి. ఇంతటితోటి మనకి పోలిపాడ్యమి పూజా విధానం అనేది పూర్తయిందండి. మనం నెల రోజులు పూజ చేసుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళైనా అవకాశం మేము చేసుకోలేకపోయాము అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఈ పోలిపాడ్యం ఒక్కరోజు ఈ విధంగా దీపాలు వెలిగించుకోవచ్చు. లేదా 365 ఒత్తులు కూడా ఈరోజు వెలిగించుకోవచ్చు. మీరు 365 ఒత్తులు ఇంతకు ముందు వెలిగించిన వాళ్ళైతే ఈ రోజు వెలిగించి మీరు అలాగే 33 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చండి. పూజ తెల్లవారుజామునే చేసుకోవాలండి. అది కూడా నక్షత్రాలు ఉన్న టైంలోనే చేసుకోవచ్చు. మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు. కొన్ని ఆలయాల్లో కొలంలాగా ఏర్పాటు చేసి అందులో వదిలేలాగా ఏర్పాటు చేస్తున్నారు కదా, అట్లా కూడా వెళ్ళి మీరు అక్కడ అవకాశం ఉన్న వాళ్ళైతే అట్లా కూడా వదులుకోవచ్చండి. లేదా ఇంటి దగ్గర కూడా వదులుకోవచ్చు అనమాట ఈ పోలిపాడ్యమి. ఇంకా శుక్రవారం వదలాలా శనివారం వదలాలా అనేది నేను 2 రకాలుగా చెప్పాను కదండి. శుక్రవారం పట్టింపు ఉన్న వాళ్ళు మాత్రం శనివారం వదులుకోండి. పట్టింపు లేని వాళ్ళు మాత్రం శుక్రవారం 21 శుక్రవారం వదులుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అందరికీ అరటి డొప్పలు దొరకవు కదా, అటువంటి వాళ్ళ కోసం నేను మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా నీటిలో దీపాలు అనేది ఎలా వదలొచ్చు అనేది నేను ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చూడండి, ఒకసారి మీకు అర్థమవుతుంది. అలాగే 365 ఒత్తులు కూడా ఎలా వెలిగించాలని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, ఒకసారి విజిట్ చేయండి. కొంతమంది మేము ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజ ఒక్కరోజు కూడా చేసుకోలేదు అనుకున్న వాళ్ళు నేను పోలిపాడ్యమి రోజుని కార్తీక దామోదరుని పూజ కూడా ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కూడా నెక్స్ట్ నేను వీడియో పోస్ట్ చేస్తాను. అది ఒకసారి కార్తీక దామోదరుని పూజ కూడా పోలిపాడ్యమి రోజు చేసుకోదలుచుకున్న వాళ్ళు ఆ వీడియో అనేది చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.